వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రావులపాలెం గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి. అనంతరం ఇఫ్తార్ విందులో అందరికీ భోజనాలు వడ్డించి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. లేదా మరి ఏదైతే ఉన్నటువంటి మన విదేశంలో మీకు అక్కడ ఒక కబ్రస్థాన్ ఏర్పాటు చేయడం వల్ల ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రవీంద్ర బాబు కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే మరి గత సంవత్సరం ఏదైతే ఇదే ప్రాంగణంలో మీ అందరికీ మాటిచ్చి ఆడపడుతులు చేర్చి వారికి అన్ని ఇచ్చి ఏదైతే రంజాన్ చక్కగా చేసుకోవడానికి వారందరికీ అన్ని అవకాశాలు ఇచ్చి ఆ రోజు కూడా మాటిచ్చారు. ఏదైతే వేదిక మీద 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి మనందరికీ ఉన్నటువంటి కొత్తపేట మసీదుకి 10 లక్షల రూపాయలు శాంక్షన్ సభ్యులు ఇచ్చాం. దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేసుకుని ఇదే కాంగ్రెస్ సాక్షిగా ఓపెన్ చేసుకుని మళ్ళీ మనం చేసుకుంటున్నామని చెప్పి సందర్భంగా ఆలోచిస్తున్నాం. అలాగే మళ్ళీ మనకి కావాల్సిన నిధులు కాలు కూడా ప్రయత్నం చేసి మళ్ళీ నిర్వేశంగా ఉన్నటువంటి మన మసీద్ కార్యక్రమం పాల్గొంచుకున్నాం. దానికి కానీ లేదా కొత్తపేటలో ఉన్నటువంటి మసీదుకి గోడ కట్టినటువంటి కార్యక్రమానికి కానీ మళ్ళీ 10 లక్షల రూపాయలు తీసుకొచ్చాం. ఇంకా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి పట్టణ కానీ ర్యాలీ కానీ ఇంకా ఉన్నటువంటి ప్రాంతాల్లో మన వారి సమస్యల్ని తప్పనిసరిగా తీసుకుని రేపు వచ్చేది మన ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మీకు కావాల్సిన పనులు చక్కబెట్టడానికి మీ సోదరుడు ఉన్నాడని చెప్పి పంచుకోకండి. తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళతో మాకున్నటువంటి సత్సంబంధాలు ముస్లిం సోదరులతో మాకున్న సత్సంబంధాలు ఈ రోజు కూడా రాజకీయంగా ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు వచ్చేటువంటి ఏదైతే రేపు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, మరి ఇటువంటి కార్యక్రమాలు గతంలో అనేకం నిర్వహించి మీకు అండగా దండగా ఉన్న వారికి ఈ రంజాన్ మాసంలో ఆ యొక్క అల్లాహ్ ఆశీర్వాదం మనం ఉండే విధంగా మీ అందరం కూడా మరి కాంగ్రెస్ గారు చెప్పినట్లు రేపు ఇక్కడ నన్ను అలాగే రాధా గోపాల్ గారి ఎంపీ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో ఆర్భాటాలు చేయాలన్నా మరి ఇవాళ అతిథిగా వచ్చి కోర్టు ఎన్నికల కోర్టు వచ్చి కోర్టు వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం బయట మాట్లాడలేదు. అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి అయినా కూడా నేను అందరినీ పిలిచినందుకు ఫోన్లో మీ అందరికీ మంచి కార్యక్రమం కదా అందరూ రావాలని పిలిచినందుకు గౌరవించి మా అన్నయ్య పిలిచాడు మేము కూడా వస్తామని చెప్పి కార్యక్రమంలో పాల్గొంచుకుని ఈ కార్యక్రమానికి వన్నీ తెచ్చినటువంటి మా మహిళా సోదరి వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. స్క్రీన్ చూసుకుని పోతే 15 రూపాయలు إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين.
సైడ్